హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చి అనపగింజలు వంకాయ కర్రీ అయితే నేను చేస్తున్నాను. ఎవరికైనా అనపగింజలు వంకాయ కర్రీ కాంబినేషన్ తెలిసింటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలా ఏమీ లేకుండా నేను ఇంత ఈజీగా టేస్ట్ ఉండేట్టుగా అయితే నేను చపాతీకి అన్నంకి పెట్టుకొని తినేట్టుగా వంకాయ అనపగింజలు కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ అయితే వేసుకొని వంకాయలు చిన్నగా కోసుకొని కడిగి పెట్టుకున్నాను అన్నమాట. ఆ వంకాయలు అయితే వేసుకున్నాను. మామూలుగా చిన్న చిన్న పీసులుగానే కోసుకోవాలి వంకాయలు వేసిన తర్వాత ఫస్ట్ కొంచెం రాళ్ళుప్పు, పసుపు అయితే వేసుకోవాలన్నమాట. రాళ్ళుప్పు అంటే తెలుసు కదా, కొంతమంది కల్లుప్పు అంటారు. రాళ్ళుప్పు, కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని ఇంకా ఇప్పుడైతే మూత అయితే పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా కలిపేసి. వీడియో చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో చూసి వెనకాలకైతే వెళ్ళకండి. మీరు వీడియో చూసి ఒక లైక్ ఇచ్చారంటే నాకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో చేస్తూ ఉంటాను అన్నమాట. అందుకనే వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఇప్పుడు వంకాయ కర్రీకి వచ్చేసినామంటే ఇంకా టమాటాలు కూడా నేను పెద్ద సైజ్ అయితే ఒకటి, చిన్న సైజ్ అయితే ఒక 2 తరిగేసి పెట్టుకోవాలి చిన్నగా. అవి కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అనపగింజలు అయితే మనం మొలిచి కడిగి పెట్టుకుంటాం కదా, 1/2 కిలో వంకాయలకైతే 1/4 కిలో అనపగింజలు అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి నేను అనపగింజలు అయితే అన్నీ తీసి కడిగేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అవి కూడా యాడ్ చేస్తాను. 1/4 కిలో అనపగింజలు వేసేసి ఇంకా ఇప్పుడు కొత్తిమీర, తెల్లగడ్డ, అల్లం, తెల్లగడ్డ అంటే కొంతమంది వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర అయితే మిక్సీ పట్టుకొని పెట్టుకొని ఉంటాను నేను. అదైతే ఒక 2 స్పూన్స్ అలా వేసి మొత్తం పీస్కంతా పట్టేలాగా కలిపేసాను అన్నమాట. కలుపుకొని మళ్ళీ ఇప్పుడు నేను వంకాయ కూరకి ఎంత కారం కావాలో అంత కారం అయితే వేసుకున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేసుకున్నాను. ఇంకా మీరు కావాలనుకుంటే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం టేస్ట్గా ఉంటుంది. నేనైతే ధనియా పౌడర్ అయితే వాడను అన్నమాట, అందువల్ల కూరలకి వేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, 1 స్పూను, బాగుంటుంది ఇంకా టేస్ట్గా. ఇప్పుడు ఇంకా వంకాయ పీసులకంతా కారం బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసి అయితే మూత పెట్టుకుందాము. ఇంకా ఇప్పుడు మూత పెట్టుకునేసి ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసేయాలన్నమాట. మొత్తం అంతా ఆవిరికి బాగా మెత్తగా ఉడికిపోతుంది. కొంచెం ఒక 30% అయితే వంకాయలు ఉడికిపోతాయి. ఇంకా ఇప్పుడైతే నేనైతే ఎండు కొబ్బరి షాప్లో అయితే దొరుకుతుంది అనమాట. ఎండు కొబ్బరి తెచ్చి ఒక 2-3 పీసులు తరిగేసి మిక్సీ పట్టి ఒక బాక్స్లో అయితే పెట్టుకొని ఉంటాను. ఇవి అయితే యాడ్ చేసి ఉండను. కొన్ని కూరలకైతే ఎండు కొబ్బరి వాడతాను అనమాట. అది ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం ఇంకా ఒకసారి అయితే కలిపేసుకుంటాను. కలుపుకొని వంకాయ కూరకైతే ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే నేను ఇప్పుడు వేసుకుంటాను అనమాట. ఎండు కొబ్బరి వేసుకుంటే కొంచెం తినేటప్పుడు బాగా టేస్ట్గా ఉంటుంది. బాగా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలా. ఇంకా అయితే ఇప్పుడు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే షార్ట్లకైతే ఎలా మీరు సపోర్ట్ చేస్తున్నారో ఫుల్ వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. షార్ట్స్కి అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఫుల్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పుడు వీడియోలోకి వస్తే వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను అన్నమాట. తగినంత వాటర్, మనకు కొంచెం వంకాయలు మునిగేంతగా వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత కొంచెం అలా కలుపుకొని ఇంకా మీకు ఉప్పు ఏదన్నా కొంచెం తక్కువగా ఉంటే చూసుకొని కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత నాకైతే ఇంకంత అయితే సరిపోయింది. ఇప్పుడు విజిల్ అయితే పెట్టుకుంటాను.
ఇంకా మూత పెట్టేసి సిమ్ములో పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చేట్టుగా సిమ్ములో పెట్టి ఒక విజిల్ వచ్చేసి ఇంకా ఆపేసేయండి. రెండు బాగా ఉడికిపోయి ఉంటాయి అన్నమాట. అనప గింజలు వంకాయలు అయితే సిమ్ములో పెట్టి ఆఫ్ చేసేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇంకా ఉడికిపోయి ఉంటుంది. ఇంకా చపాతీకి కానీ రైస్కి కానీ వెజిటేబుల్ రైస్కి కానీ ఇంకా బాగుంటుంది అనమాట ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.